సరస్వతి కటాక్షమున్న విద్యార్థులు చదువులో మంచి ప్రతిభను చాటగలుగుతున్నారని పెనుగొండ పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాల స్వామీజీ అన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. స్థానిక గంగనమ్మపేటలోని శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి కమిటీ తెనాలి ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన పేద ఆర్య వైశ్య విద్యార్థినులకు ఉపకార వేతనాలు పంపిణీ సమావేశం ఆదివారం నిర్వహించారు. వైశ్య విద్యానిధి కమిటీ కార్యదర్శి పెండ్యాల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. తెనాలి పరిసరాల్లో ఇటీవల 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 53 మంది పేద ఆర్య వైశ్య విద్యార్థినులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 5,30,000ను బహుకరించారు. శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చదువు ప్రాముఖ్యతను, పెద్దలకు గౌరవించాల్సిన ఆవశ్యకతను విశదీకరించారు. విశిష్ట అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వైశ్య విద్యానిధి ఆవిర్భావం నుంచి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండటం అభినందనీయమని చెప్పారు. పేద విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందజేసే కార్యక్రమాన్ని కొనసాగించాలని సూచించారు. సభాధ్యక్షుడు పెండేల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పేద విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలే కాకుండా పేద ఆర్య వైశ్య యువతుల వివాహాలకు తమ కమిటీ సహకరిస్తున్నట్లు తెలిపారు. వైశ్య విద్యానిధి కమిటీ అధ్యక్షులు సుగ్గుల వెంకటప్పయ్య, చిన్న కోశాధికారి పెండేల సుబ్బారావు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. విద్యకి అధిదేవతైన సరస్వతి దేవిని ప్రతినిత్యం కూడా విద్యార్థులే కాకుండా తల్లిదండ్రులు కూడా ప్రతినిత్యం సరస్వతి దేవిని ఆరాధన చేయటం వలన వారికి, వారి కుటుంబానికి, అందరికి కూడా సరస్వతి మాత యొక్క కృప కలుగుతుంది. అయితే సరస్వతి దేవి అనుగ్రహం కలగాలి అంటే శ్రద్ధతో, భక్తితో, వినయపూర్వకంగా అమ్మవారిని ఆరాధిస్తే వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. మేము పెద్ద వయసు వచ్చింది కదా, మాకు ఎందుకు సరస్వతి కృప కావాలి అని చాలామంది అనుకుంటుంటారు. వ్యాపారం చేసే వారికి వాక్చాతుర్యం కావాలంటే సరస్వతి కృప కావాల్సిందే. ఉద్యోగం చేసేవారికి మంచి జ్ఞానం కలగాలి, మెమొరీ పవర్ పెరగాలి అంటే సరస్వతి కృప కావాల్సిందే. అలాగే గృహిణులకు కూడా ఇంట్లో వ్యవహారికంగా సంబంధించినవి ఏవైనా రాయాలి, చేయాలి అంటే సరస్వతి కృప కావాలి. అలాగే వయోవృద్ధులు వృద్ధాప్యం వచ్చినప్పుడు సరస్వతి కృప ఇంకా కావాలి. ఎందుకు అంటే మతి మరుపు రాకుండా ఉండటం కొరకు సరస్వతి దేవి కృప అందరికీ ఎప్పుడు కూడా మనకి అవసరమే. సరస్వతి కృప కలిగితే లక్ష్మీదేవి వస్తుంది, లక్ష్మీదేవి కృప కలిగితే అన్నపూర్ణాదేవి వస్తుంది. కాబట్టి వీటన్నిటికీ మూలం ఎవరు అంటే సరస్వతి. సమాజం లేదే నువ్వు లేవు. నువ్వు ఒక్కళ్ళవే బాగుంటే సమాజం బాగోకపోతే నీకు వచ్చే లాభం కూడా ఉండదు. నీతో పాటు సమాజం కూడా బాగుండేలాగా కులాలకి, మతాలకి, వర్గాలకి అతీతంగా నీ యొక్క విఘ్నత ఈ సమాజానికి ఉపయోగపడేలాగా నీ విద్య భవిష్యత్తులో ఉండాలని ఇంత మంచి కార్యక్రమంలో మీరు భాగస్వాములైనందుకు, ఈ నగదు బహుమతిని మీరు పొందుతున్నందుకు మీ సంకల్పానికి ఇది ఒక స్ఫూర్తిదాయకం అవుతుందని చెప్పి భావిస్తూ, ఎప్పుడు కూడా అన్నం పెట్టే చేయిని కానీ సహాయం చేసే సంస్థను కానీ మీ జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, సంస్థ అనేక ఏళ్ల నుంచి కూడా ఆవిర్భావం జరిగిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా అనేక రూపాల్లో దాతృత్వాన్ని చాటుకుంటూ పేరుకు తగ్గట్టుగా మన జాలయ్య గారు ఎందుకు పెట్టాడో తెలియదు కానీ విద్యానిధి అని, మరి సహజంగానే వయస్సులకి విద్య లేకపోయినా నిధి ఉంటుందంటారు. అందుకనే విద్యానిధిని ప్రోత్సహించాలని చెప్పి, విద్యని ప్రోత్సహించాలని చెప్పి మరి ఆ రకంగా విద్యా నిధి అని పేరు పెట్టుకొని దానికి తగ్గట్టుగానే ఎవరైతే చదువులు ఉన్నారో ఆ చదువులకి నిత్యం కూడా సహాయం చేసుకుంటూ ఈ విద్యానిధి ద్వారా వాళ్ళ యొక్క గౌరవాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటూ ఈ సమాజంలో, ఈ ప్రాంతంలో విద్యానిధి ద్వారా ఎన్నో వేల మంది యువకులు, యువతులు ఈ యొక్క దాతృత్వాన్ని పొంది గౌరవం పొందుతూ మరి ఈ యొక్క సంస్థని మర్చిపోకుండా నిరంతరం కూడా ఈ యొక్క సమాజాన్ని కాపాడుతూ, ఈ సంస్థను కాపాడుతూ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, ఇందులో ఉన్నటువంటి కార్యనిర్వాహక సభ్యులందరికీ కూడా
నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలతో పాటు ఆ వాసవి అమ్మవారి యొక్క ఇంతకుముందు పిడుగురాళ్ళ, మాచర్ల, మాచవరం, సత్తెనపల్లి ఆ ఏరియా నుంచి ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే అక్కడ కాలేజీని పడి ఎక్కడ ఏ ఊరోళ్ళు ఆ కాలేజీలోనే ఉండడం వల్ల మాకు మగపిల్లలు చదువుకునే వాళ్ళు రావడానికి తక్కువగా అవుతున్నారు. అయితే మనం ఆడపిల్లలకు కూడా ఏదో రకంగా సహాయపడాలనే ఉద్దేశంతో గత 4 ట్రిప్పుల నుంచి కూడా మేము 15,000 రూపాయలు ఇంటర్మీడియట్లో 95% దాటిన వాళ్ళకి ఇస్తున్నాము. మేము ఫస్ట్ ప్రకటించాము. ప్రకటిస్తే మాకు అప్లికేషన్ 10 కూడా రాలా. తర్వాత ఈనాడు పేపర్లో వేసాం. వేస్తే మరి దాదాపు 100 అప్లికేషన్లు వచ్చినాయి. మేము 50 మందికే ఇద్దామని అనుకున్నాం. మరి అతి ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళని తీసేయలేక 53 మందికి ఈరోజు మనం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాం. అది కూడా మాజీ మంత్రి వర్యులు మా నాయకులు ఆల్ఫా రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా గతంలో కూడా వారి చేతుల మీదుగా ఇప్పించాము. మరి ఈసారి కూడా మరి ఆల్ఫా రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరిపిద్దామని మేము ఉత్సాహంతో మా కమిటీ అందరూ కూడా